పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా దేవా మా దేవా, నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోను సమస్త మానవాళతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ఒక చక్కటి పాటను ఆ రోజులలో, అది కూడా 2021 సంవత్సరంలో ఇన్ని పాటలు దేవుడు రాయటానికి కృపనిచ్చాడు. మరొకసారి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆ పాటలన్నీ దేవుడిచ్చిన పాటలను తిరిగి పాడుటకు, స్తుతించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డ ఉద్దేశములతో మన ఉద్దేశంలో అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. బి అనిత కాలేజీకి వెళ్ళుచుండగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచిగా చదువుకోవాలని దేవుని దీవెనల కోసం మరియు హాస్టల్కి వెళుతుండగా ప్రభు తోడే ఉండి నడిపించాలని జపమాలను, ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే సిహెచ్ కొండయ్య కుటుంబము, ఫాదర్ సిరిల్ గారిని, వారి బృందమును ప్రభు దీవించాలని, మరియు వారి కుమారుడు బాల భార్గవ్ నిన్నటి దినం జన్మదినోత్సవాన్ని కొనియాడి ఉండగా దేవుని ఆశీర్వాదాలు అతనిపై సమృద్ధిగా ఉండాలని, వారి పిల్లలు ప్రియాంతి మరియు బాల భార్గవ్ మంచి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని, కొండయ్య, స్వర్ణలత కుటుంబం సభ్యులందరినీ మంచి ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం కోసం ఎల్లప్పుడూ వారితో ఉండాలని, చేసే ప్రయాణంలో దేవుని సంరక్షణ కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. నిన్నటి రోజు జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి బాల భార్గవ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాసాని నిర్మలకు లంగ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు కలిగి మంచి ఆయురారోగ్యాలను ప్రభు దయచేయాలని ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నటువంటి వారు మంజుల. అలాగే దుగింపుడి రేష్మా మేరీ, విజయరెడ్డి, ఆరవ్ అగస్టిన్ రెడ్డి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గరుడ పక్షి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అంతకన్నా ఎక్కువగా ప్రభు యొక్క కాపుదల వారికి దయచేసి అనుక్షణం మా ప్రతి అవసరంలో ముందుండి వారి చేయి పట్టి నడిపించి వారి చుట్టూ ఉన్న సమస్యలను చూచి వారు భయపడకుండా ప్రభు యొక్క కాపుదల వారికి దయచేసి మంచి ఆరోగ్యం దేవుడు దీవించి రక్షించాలని దేవునికి అర్పిస్తూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు సింగారెడ్డి, లూర్దరెడ్డి, విజయ. అలాగే విజయ మేరీ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా సహాయ మేరీ, విన్సెంట్ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా, మరియు షెరీన్ సుఖప్రసవం కోసం ప్రభు దయచేయాలని, వారి కూతురు పీజీ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అశ్వంత్, మౌనిక కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బిజినెస్ అభివృద్ధి కొరకు ఏ ఆటంకాలు శాపములు ఉన్నచో ప్రభు తొలగించాలని దివ్యకారుణ్యమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తా. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 17వ రోజునకు చేరి ఉన్నాం. నేను ముందే మీ అందరికీ చెప్పినట్టు 16, 17, 18 ఈ 3 రూమ్స్లో, ఈ భవనంలో ఈ బిడ్డలందరూ ఇక్కడ మన టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. అందువలన 16, 17, 18 ఈ 3 రూమ్స్లో వాళ్ళు ప్రార్థించినప్పుడు, నిద్రించినప్పుడు, అలాగే దేవుని స్తుతించినప్పుడు ఆ రూమ్ మొత్తం దైవ సన్నిధితో నింపబడి వాళ్ళు నాతో పాటు ఎదగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. అలాగే మీ గృహం, మీ ఇంటి నంబర్ అవన్నిటినీ దేవుడి జ్ఞాపకం చేసుకొని ఈ నంబర్లో మీ నంబర్ కూడా యాడ్ అయ్యి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఒక పాట, చక్కటి పాట, ఇది కూడా ప్రభుచితమైతే ఈ పాటలన్నీ ఒకరోజు మనం కలిపి దానిని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, మా పైన నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండునుగాక. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. పగలు త్రోవ చూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ప్రభు ఇజ్రాయేలులు ముందుగా నడిచెను. The Lord went ahead of the people of Israel in the form of fire and cloud. Exodus 13:21. ఈ పాటను ఒకప్పుడు న్యూ ఇయర్ డే, కొత్త సంవత్సరం కోసం తయారు చేస్తుంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 చదువుతుంటే మిమ్మల్ని మాలాంటి గురువులు దీవించాలని అక్కడ రాయబడి ఉన్నది. మేము చెప్తే, దేవుని పేరున చెప్తే దేవుడు ఆ రీతిగానే దీవిస్తాడంట. అందుకే మనం ఆల్రెడీ జూన్ నెలకు వచ్చి ఉన్నాం. 6 నెలలు గడిచిపోయే సమయం ఇది. ఇంకా 6 నెలలు ఉన్నాయి. ఈ టైం లోపల మా అందరినీ దేవుడు ఇక్కడ తమిళనాడుకు తీసుకొచ్చి ఒక నూతన యూట్యూబ్ తయారు చేసి ఈ యూట్యూబ్ని దీవించాలని, యూట్యూబ్లో ద్వారా ఎంతమందికి దేవుడు అనుగ్రహం రావాలో వారందరినీ దీవించాలని ఈ పాట సెలెక్ట్ చేసి ఈరోజు మనం పాడుతూ ఉన్నాం. As this new YouTube has brought blessing to so many people already, we continue to pray according to Numbers 6:22 onwards. A priest is supposed to stand at the altar, not to scold people, curse people, but bless people. So I do that in the form of a priest to bless you today. May God bless you always. దేవా, నీ ఆశీస్సులు ఎల్లప్పుడు మాతో ఉండునుగాక. నీ దివ్య కాపుదలలో భద్రంగా నీ బిడ్డలు జీవింతురుగాక. భక్తితో పాడుదాం. దేవా, మా పైన నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవా, మా పైన నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండునుగాక.
కాపుదలలో భద్రంగా బిడ్డలు జీవింతుముగాక. నీ దివ్య కాపుదలలో భద్రంగా బిడ్డలు జీవింతుముగాక. ఆశీస్సులను కురిపించు, నీ సంరక్షణలో మమ ఉంచు. ఆశీస్సులను కురిపించు, నీ సంరక్షణలో ఉంచు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ముందుండి భద్రంగా నడిపించావే. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ముందుండి భద్రంగా నడిపించావే. పగటి ఎండ తాకకుండా మేఘ స్తంభముగా, పగటి ఎండ తాకకుండా మేఘ స్తంభముగా, రాత్రి చలి సోకకుండా అగ్ని స్తంభముగా, రాత్రి చలి సోకకుండా అగ్ని స్తంభముగా, నడిపిన దేవుడవు నీవేనయ్యా. నడిపిన దేవుడవు నీవేనయ్యా. మేఘ స్తంభము రావయ్యా, అగ్ని స్తంభము రావయ్యా. మేఘ స్తంభమే రావయ్యా, అగ్ని స్తంభమే రావయ్యా. ఆశీస్సులను కురిపించు, నీ సంరక్షణలో మము ఉంచు. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మరొకసారి ఏదో యుద్ధ వాతావరణం లాగా ఒక చిన్న అలాంటి ఒకటి కనిపించినట్టు భయపెట్టినట్టు అనిపిస్తుంది. అవన్నీ జరగకుండా దేవుడు ఆపాలని ఆమేన్. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ తల్లి చేతులలో యేసు ప్రభుని అంటే ప్రభు ఆయన బాలయేసుగా ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. అలాగే యోసేపు గారు సంరక్షణలో ఆయన కాపాడాడు. అంత గొప్ప దేవుడు ఒక మనుషులు అంటే ఒక స్త్రీ పురుషుడు వారిని తండ్రిగా తల్లిగా చేసి దేవుడు ఆ దేవుడే మనిషిగా వచ్చి మన మధ్యలో జీవించి వాళ్ళ చేతుల్లో సంరక్షణ పొందుకున్నాడు. వారికే
ఏ దేవునికే వాళ్ళు సంరక్షణగా మారారంటే మన కోసం యోసేపు గారు మరియ తల్లి ప్రార్థిస్తారు. గాడ్ మేడ్ ఈ సన్ లిటిల్ బేబీ జీసస్ టు బి ప్రొటెక్టెడ్ బై మమ మేరీ అండ్ జోసెఫ్. సేమ్ వే Saint Joseph is a beautiful gift for the Catholic Church. Mama Mary is another beautiful gift. మత్తయి సువార్త 2:13లో యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు ఏ రోజు వెదకబోతున్నాడు కనుక నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పే వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించాను. మీరు అడగవచ్చు, దేవుడు కాపాడలేడా, పారిపోవాలా అని అడగవచ్చు. మంచికే జరుగును, మంచిదే మీ జీవితంలో దేవుడు మంచికే మలచును, మంచిదే జరుగును. మంచిదే జరిగిన తర్వాత ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచాను అని రాయబడిన వాగ్దానం నెరవేరుటకు దాన్ని దేవుడు అనుమతించాడు. మీ ఇంటిలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు శోధనలు వస్తే దేవుడు దాన్ని మంచిగా మలుస్తాడు. మాథ్యూ 2:13 హౌ గాడ్ టెల్స్ త్రూ ద ఏంజెల్, జోసెఫ్ క్యారీ యువర్ బేబీ and also your wife Mama Mary and run in haste to Egypt. You could ask him, oh God, can't you protect? That's the way God leads us. Sometimes we can't understand God's ways, but Bible says, and we know calendar says also, God turns everything to good for us. Amen. భక్తితో పాడుదాం. యోసేపు గారు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఈ పాట ద్వారా మీకు జరుగునుగా. ఆమేన్. బాలయేసును శత్రు చేతిలో చిక్కకుండా ఐగుప్తు దేశానికి నడిపితివే. శత్రు చేతిలో చిక్కకుండా ఐగుప్తు దేశానికి నడిపితివే. అనుగ్రహ చేతులలో మరియ తల్లి కౌగిటిలో, అనుగ్రహ చేతులలో మరియ తల్లి కౌగిటిలో, యోసేపు సంరక్షణలో తండ్రి స్థానములో, యోసేపు సంరక్షణలో తండ్రి స్థానములో నడిపిన దేవుడు నీవేనయ్యా. నడిపిన దేవుడవు నీవేనయ్యా. మరియ తల్లి ప్రార్థనతో యోసేపు గారి ప్రార్థనతో మరియ తల్లి ప్రార్థనతో యోసేపు గారి ప్రార్థనతో ఆశీస్సులను కురిపించు నీ సంరక్షణలో మా అందరినీ ఉంచుము దేవా. భక్తితో రెండవ గుర్తులో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, యోసేపు గారు ప్రార్థన ద్వారా సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎమావు శిష్యుల గురించి ఇంకొక పాట కూడా, అనాథగా విడువనని వాగ్దానం ఇచ్చితివి అని ఇంకొక పాట కూడా రాయడం దేవుడు కృపణించాడు. ఆ పాట ఒకరోజు పాడతాం. కానీ ఎమావు శిష్యులు భయముతో నిలిచిపోయి అలా నిలబడినప్పుడు బాటసారి వలె, నేను అప్పుడప్పుడు చెప్తాను జోక్గా, దేవుడు మంచిగా యాక్టింగ్ చేస్తాడు. అంటే వెళ్ళిపోయినట్టు బాటసారి వలె అలా. ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్న బాధలన్నీ బయటికి తీయటానికి ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. మీరు కూడా 3 గంటల ప్రార్థన ఒక రెట్రీట్ అని మీతో చెప్పాను. మీలో ఎంతమంది రోజు అలా భావించి ప్రార్థిస్తున్నారో మీకు అలా జరుగుతాయి. ఎవ్రీడే వీ హ్యావ్ అ రెట్రీట్. ప్రతిరోజు వడకం జరుగుతుంది. గంట సేపు 40 నిమిషాలు కావచ్చు టైంను బట్టి. సో అలాంటి వడకం ఏది. ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే, ఎమావు శిష్యులు ఇద్దరు కలిసి ఏకీభవించి ఆ దుఃఖంలో నడిచినప్పుడు వాళ్ళతో యేసు ప్రభు కూడా నడిచాడు. ఎక్కడైతే అందరు ఏక మనసులో ఉన్నారో కుటుంబంలో, అక్కడ దేవుడు ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు మీ పక్కనే ఉంటాడు. మీరు గుర్తించకపోయినా మీ మధ్యలో ఉంటాడు. అది మన దేవుని యొక్క ఒక ప్రత్యేక దేవుని యొక్క కారుణ్యం. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే ఇంతమంది, మేము ఒక 5గురు ఇక్కడ ఉన్నాం. మీరు చాలామంది ప్రతిరోజు 3,000 మంది దాకా లైవ్లో చూస్తున్నారు. తర్వాత 10,000 11,000 దాకా చూస్తున్నారు. యూట్యూబ్ ఆ విధంగా ఎదుగుతుంది. కారణం, దేవుడు ఈ ప్రార్థనలో మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు. God is walking during this prayer. That's why it would be called Emmaus retreat now. ఇప్పుడు జరుగుతున్నది ఎమావుస్ ధ్యాన వడకం. ఇప్పుడు జరుగుతుంది. మనతో నడుస్తున్న దేవుని వైపు చూడండి. కళ్ళు మూసుకొని నాతో పాటు పాటను పాడండి. లూకా 24:30-31. God is walking with us as he walked on the way to Emmaus with the broken disciples. పాడదాం. Praise the Lord. Amen. ఎమ్మావు శిష్యులు భయముతో నిలిచిపోగా బాటసారివై నడిపించావే. ఎమ్మావు శిష్యులు భయముతో నిలిచిపోగా బాటసారివై నడిపించావే. సోలిపోయి ఆగకుండా రొట్టెను విరచి కన్నులు తెరచి తిరిగి యెరూషలేమును చేర్చితివే. వాక్యముతో మమ్ము బలపరచు, కన్నులు తెరచి నడిపించు. వాక్యముతో మమ్ము బలపరచు, కన్నులు తెరచి నడిపించు. ఆ శిష్యులను కొరిపించు. ఎమ్మావు శిష్యులను, నిలిచిపోయిన శిష్యులను ఆగిపోకుండా సేవకులుగా మార్చినట్టు మమ్ము కూడా ఈ గుర్తులో దీవించు. భక్తితో 3వ గుర్తులో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోహిత్, చరణ్య, రోహిత్, శ్రీవారెడ్డి మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. కుడి కంటిలో ఒక సమస్య వచ్చి ఆప్థమాలజిస్ట్ దగ్గర చెకప్ చేసుకుంటూ ఏం జరగబోతుందో అని భయపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు భయాన్ని తొలగించి అద్భుత రీతిలో దీవిస్తున్నాడు. కుడికాలు మోకాలు కింద నుండి ఏదొక సమస్యతో ఉన్న వ్యక్తిని దీవిస్తున్నాడు. 26 అనే నంబర్ను దేవుడు చూపిస్తూ ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు. లక్ష్మిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. లెక్కలు నాకు సరిగా రాదు అని బాధపడుతున్న ఒక వ్యక్తిని లెక్కించలేని దీవెనలతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భక్తితో యేసు ప్రభు నీడలో ఉన్నాం. చక్కటి పాట దేవుడు ఇలాంటి పాటలు ఇచ్చి నన్ను బలపరిచిన పాటలను మీకు పాటను దేవుని మాటను పాటగా మార్చి పాడే కృపనిచ్చాడు. మిమ్మల్ని కూడా అలా దేవుడు నెక్స్ట్ లెవెల్కి చేర్చునుగాక. ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎంతమందికి ఈ విషయాన్ని తెలియచేస్తున్నారో వారందరినీ నన్ను ఎలా దేవుడు ఇలా దీవించాడో నాకన్నా ఎక్కువగా దేవుడు మీరు చేస్తున్న సేవకు మిమ్మల్ని ఫలింపచేయునుగాక. భక్తితో దేవుని నీడలో ఉన్న ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఏలూరు రిట్రీట్ సెంటర్ ని దివ్య కారుణ్య కేంద్రమును ఇరై అరస రిట్రీట్ సెంటర్ ని మరియు మేము ఇంతకు ముందు కట్టిన 4 సెంటర్స్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఎన్నటికి
ఎన్నటికిని వాళ్ళ జీవితంలో వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగా మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తులో రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ ఆ నమ్మకం, ఆమె తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఇలా వెల్లడి చేసి యేసుని ముట్టుకోలేదు, యేసు అంగి అంచును ముట్టుకొని స్వస్థత పొందింది. వెంటనే 12 సంవత్సరాల సమస్య ఆమె నుంచి తొలగిపోయింది. Amen. ఈ Praise the గుర్తులో Lord. 12 సంవత్సరాల బాధ, నెక్స్ట్ గుర్తులో 18 సంవత్సరాలు సైతాను బాధ నుండి విడుదల. మరి మీరు కూడా మీకు ఎన్ని సంవత్సరాలు మీరు బాధతో ఉన్నారో, కృంగిపోతున్నారో అవన్నీ ప్రభువునికి రాసి పెట్టుకొని ఈ గుర్తు చెప్పి పాడి ముగించే లోపల, ఎందుకంటే నా జీవితంలో కొన్ని పాటలు పాడినప్పుడు ఎంతో మందికి అద్భుతాలు విడుదల కలిగింది. ఈరోజు మీకు కోసం కావచ్చు ఈ పాట. Amen. అందువలన మార్క్ చాప్టర్ 5:28, మార్కు సువార్త 5:28లో దీన్ని మనం చదువుతున్నాం. ఎస్, 12 years she suffered a lot, but then she only said, if only I touch the clock, the fringe of his clock, I'll be healed. And she got healed. దేవా, అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని పాడుదామా. నెక్స్ట్ మిరకిల్ మనకే జరగాలని పాడుదాం. Amen. రక్తస్రావముతో 12 సంవత్సరాలు రోధించిన స్త్రీ నడిపించావు. రక్తస్రావముతో 12 సంవత్సరాలు రోధించిన స్త్రీని నడిపించావు. అంగి అంచును తాకగానే శక్తి ప్రవహించి, అంగి అంచు తాకగానే శక్తి ప్రవహించి, విశ్వాసాన్ని మెచ్చుకొని స్వస్థతను సగి, విశ్వాసాన్ని పెంచుకొని స్వస్థతను సాగి, ఆనందముతో పంపిణీ ఆనందముతో పంపితివి. ఆ స్పర్శను మాకు దయచేయు, స్వస్థతనిచ్చి దీవించు. Amen. ఆ స్వస్థత మాకు దయచేయు, స్వస్థతనిచ్చి దీవించు. ఆశీస్సులను కురిపించు, మాకు కూడా ఆరోగ్యం దయచేయు. ఆమెకి జరిగినది విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి మనకు కూడా అడగటానికి హక్కు ఉంది. దేవా, నాకు విశ్వాసం దయచేయమని భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధి బాధలతో ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థన సమర్పిస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా తమిళనాడులో కడుతున్నటువంటి ఆ ప్రార్థన కేంద్రం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున సింగారంలో జరగబోతున్న పండుగకు వస్తున్న వారి మీదను, వారిని నడిపించబోతున్న నన్ను, నా మీదను, దాని వెనుక పనిచేసిన ఫాదర్ దాసరి జోసఫ్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమంతో ప్రారంభించి సాయం సమయం వరకు మాతో పాటు పయనిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూలై నెలలో మన జంట నగరంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి ప్రోగ్రాం కరుణ జపమాల జరుగుతుందని తెలియక వేదన దుఃఖముతో కృంగిపోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను ఈ ప్రోగ్రాంని సబ్స్క్రైబ్ చేయమని ప్రజలకు ఆహ్వానం పలుకుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఆశీస్సులను కురిపించమని, ఓ ప్రభువా, ఇంతమందికి బైబిల్ కాలంలో జరిగినది మాకు జరగాలని ఆశతో ఈ పాటను మాకు ప్రభువా లిరిక్ రాపటానికి తెలుగు నేర్పించి నన్ను దీవించినట్టు ప్రభా, ఈ బిడ్డలందరూ కూడా రోజు ప్రభా ఈ ప్రోగ్రాం ఒక ఆక్సిజన్, ఇది లేకుండా ఉండలేము అని చెప్పేసి ప్రజలు కోరుకున్న కార్యక్రమం కావున ఇక్కడికి వచ్చి ఈ యూట్యూబ్ను ప్రభా ప్రజల కోసం మళ్ళొకసారి ప్రారంభించినప్పుడు దీని వెనుక నా టీం మెంబర్స్ అందరూ కూడా ప్రభా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకన్నా ఎక్కువగా శ్రమిస్తూ ఉన్నారు. వారందరూ చేస్తున్న దానికి ఫలితమే ప్రజలు ఈ విధంగా దీవించబడుతున్నారు. ప్రభా చక్కటి ఒక వాతావరణంలో ఇక్కడ SVD గురువులు ప్రభా మమ్మల్ని చూసుకుంటున్నారు. వారు చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేక వందనాలు ప్రభా. అలాగే ప్రభా 25వ తారీఖున జరుగుతున్నటువంటి సింగారం ప్రోగ్రాం నీకు అర్పిస్తున్నాం ప్రభా. నీ దైవ చిత్తమైతే మరి జూలై నెలలో ప్రభా మెట్టుగూడలో, అలాగే హబ్సిగూడలో మరియు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ప్రభా మరి ఎక్కడెక్కడ మేము వెళ్ళాలని నిర్ణయించావో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ముందుగానే ప్రజలందరూ దానికోసం ప్రార్థించినట్టు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుళ్ళ తండ్రి, ఈ బిడ్డలందరూ వాళ్ళు తోబుట్టువారు, తల్లిదండ్రులు వారు రాష్ట్రం వదిలిపెట్టి నాతో పాటు ఇక్కడ ఉన్నారు కావున ఈ బిడ్డలను వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమని, అలాగే ప్రభా ఈ ప్రోగ్రాంని సపోర్ట్ చేస్తున్న అనేక మంది బిడ్డలు మా మీద ప్రేమ చూపించి మా పేరు చెప్పి బృందాన్ని దీవించండి అని ప్రతిరోజు తలంచి ఈ ప్రోగ్రాంని ఎంతమంది అయితే ప్రభా సమర్పిస్తున్నారో, నిన్నటి రోజు సమర్పణ, అర్పణ, అంకితం అని పలికినట్టు ప్రతి సమర్పణ దీవెనగా మారునుగా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చివరి గుర్తుల ముందే చెప్పినట్టు అక్కడ 12 సంవత్సరాలు, ఇక్కడ 18 సంవత్సరాలు ఒక్క స్త్రీని సైతాను పట్టి పీడించి తిన్నగా నిలబడలేక పని చేయలేక బాధపడుతున్న స్త్రీ ఎప్పుడు గుడికే వస్తుంది, కానీ గుడిలో ఉన్నా వాక్యం విన్నా ఆమె జీవితంలో సైతాను వదిలిపెట్టలేదు. యేసు వచ్చాడు, ఆమెకి విముక్తి కలిగింది. ఇప్పుడు యేసు వస్తున్న ప్రోగ్రామే 3 గంటల ప్రార్థన. 24 నుంచి 28 వరకు వాళ్ళు ముందుగానే దయచేసి ఆ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సో భక్తితో పాడుదాం. తిన్నగా నిలబడలేక 18 సంవత్సరాలు బాధతో కృంగిన స్త్రీని నడిపించావే. తిన్నగా నడవలేక 18 సంవత్సరాలు బాధతో ఉన్న స్త్రీ నడిపించావే. ప్రార్థన మందిరములో వాక్యము బోధించి, సాతాన్ని బంధించి విడుదలనిచ్చి, సమాధానముతో పంపితివి. సాతాన్ని బంధించరావయ్యా,
విడుదలను సగరావయ్యా. సాతాని బంధించరావయ్యా, విడుదలను సగరావయ్యా. ఆశీస్సులను కురిపించు, నీ సంరక్షణలో మమ్మ ఉంచు. ఆశీస్సులను కురిపించు, నీ సంరక్షణలో ఉంచు. దేవా మా పైన నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవా మాపై నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండునుగాక. నీ దివ్య కాపుదలలో భద్రంగా బిడ్డలు జీవింతుముగాక. నీ దివ్య కాపుదలలో భద్రంగా బిడ్డలు మీరు జీవింతుముగాక. నావే మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. దేవుని ముఖ క్రాంతిని మీ మీద ఉంచి దేవుడు మిమ్మల్ని కృపతో చూచునుగాక. దేవుని యొక్క శాంతి సమాధానం మీకు దయచేయునుగాక. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంజాలలో కూడా ఏదో ఒక రెండవ శనివారం ఆదివారం ఆ విధంగా ఏదో ఒక నెలలో అలా ఇవ్వాలని కోరుకున్నారు. అది జరిగినప్పుడు ఆ డేట్స్ మీకు అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఒక ప్రార్థన విన్నపము, తమిళనాడులో 2 డైసిస్లో గురువులకు వాక్య పరిచర్య అంటే ధ్యాన వడకం ఇవ్వటానికి కొన్ని సలహాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మీరు ప్రార్థన ద్వారా దేవుని చిత్తంలో ఉంటే నేను వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. దానిని తర్వాత మీకు జరిగినప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను. ఇలాంటిది అన్నీ కూడా మీ ప్రార్థన ద్వారా నన్నును ఈ బృందాన్ని దేవుడు ఆ విధంగా లేవనెత్తుతున్నాడు. నేనెక్కడ, గురువులు ఎక్కడ? అలాంటి పెద్ద పెద్ద గురువుల మధ్యలో వాక్య పరిచర్య చేయాలని దేవుని చిత్తంలో ఉంటే నేను ఒప్పుకోవాలని, దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. తల వంచి దేవుని యొక్క ఆశ్రయం స్వీకరించదాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈరోజు పాడిన పాఠానుసారము సదా దేవుని ఆశీస్సులు మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఆమేన్. According to the song today,
May the Lord bless you and keep you safe in the name of the Father, and of the Son, and of the Holy Spirit. సో ఎన్ని పాటలు కొత్తగా నేను రాసి పాడుతున్నానో అవన్నీ లిస్ట్ తర్వాత మీరు నాకు చెప్పాలి. ఈ లిస్ట్ అయిన తర్వాత రెండవ సీరియల్ నేను సీడీలో పాడిన పాటలన్నీ రెండవ సీరియల్గా మారుస్తాం. మీ ప్రార్థన ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ మనకి ఇస్తున్నాడు. ప్రకృతి క్రొత్త ప్రోగ్రాంలో రేపటి దిన మీ అందరినీ కలుసుకునే వరకు గాడ్ బ్లెస్ యూ.